ఏం వాగ్దానం ఇచ్చినావు? ఏం వాగ్దానం ఇచ్చినావు నువ్వు తెలంగాణలో? ఏం వాగ్దానం ఇచ్చిందంటే 30,000 ప్రభుత్వ పాఠశాలని ధ్వంసం చేస్తా అని వాగ్దానం ఇచ్చాడు కేసీఆర్. ఒక్క మంగళి కులాన్ని కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వను అని వాగ్దానం ఇచ్చాడు కేసీఆర్. అందుకు పాల్గొన్నారా వరంగల్? దేనికి పాల్గొన్నారు? వరంగల్లో నిప్పు ముందంటుకుంటే మహబూబ్ నగర్లో చివరంటుకుంది. అందుకని మహబూబ్ నగర్ ఆయన ఓ ముతరాశ ఆయన వచ్చి అద్భుతంగా మాట్లాడాడు. చివరికి అంటుకుంది కాబట్టి ఆయన తెలంగాణ. ఏం వాగ్దానం ఇచ్చినావు? ఒక్క అణగారిన కులాన్ని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా 60 మంది రెడ్లకి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు మొత్తం పార్లమెంటు సభ్యులకి ఒప్పజెప్తా సిరిసిల్లాలో పద్మశాలీలు ఉన్నటువంటి మొత్తం ప్రాంతంలో ఒక వెలమానికి ఇస్తా అని వాగ్దానం ఇచ్చిండు కేసీఆర్. అందుకే మరి పాల్గొన్నారా బీసీఎస్సీ ఎస్టేట్? నా భాగస్వామ్యం ఏది అని ఎందుకు అడగలే? బీహార్లో మా భాగస్వామ్యం ఏంటి అని అడుగుతున్నారు. ఎవరైనా కొత్తగా రాజ్యాన్ని తీసుకొస్తే మీ దాంట్లో నా వాటా ఎంతరా అన్నాడు. మరి తెలంగాణ ఉద్యమంలో నువ్వెందుకు అడగలే ఈ మాట? దేనికి అడగకుండా గంగపుత్రుడు వెలను పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం చేసిండు. ముద్రాసాయన ఎందుకు అవి పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిండు? మంగళాలు కత్తులు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు వచ్చిండ్రు? వంట వాడుకొని రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనలో ఇక్కడ ఉన్న అణగారిన కులాలకి ఈ రాజ్యంలో భూమిలో సంపదలో మీరు ఫలానా మీకు వాటా ఇస్తానని ఎందుకు అగ్రిమెంట్ చేసుకోలే? అగ్రిమెంట్ ఎందుకు కాలే? చిన్నగా రాజ్యం వెలమదొరలకి అంకితం అయిపోయింది.